నాకా అయింది, నాకు 2-3 బ్రేకప్స్ అయినాయి. బట్ మంచి ఉందని వదిలేసి నేను నిన్ను చేసుకున్నాను అంతే. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి ప్రపంచాన్ని మరచి కసేపు ఊగిపోదాం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేష్ అల్లం. హలో, ఇక్కడ రా ఒకసారి. ఏదైనా మంచి వంట చేసే ఈరోజు. కుడుములు చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చెయ్యు. ఓకే, కుడుములు చేసేది ఈరోజు. అడుక్కో సార్. అమ్మా నీ అడుకో. కుడుములు చేయరా అని బంగారు కుడుములు చేయరా. వెరీ గుడ్. అబ్బా సాయిరామ్. తినుడు ఆపి వంట చెయ్యి. ఓకే, కుడుములు గోధుమ. ఏం పిండి ఇది? గోధుమ పిండి కాదు, వరి పిండి కదా. బియ్యం పిండితో వేస్తారు. బియ్యం పిండి. ఎంత ఇస్తున్నావు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? కాలనీ వాళ్ళందరికీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు ఒక్కటి చేస్తే చాలు. ఓకే, హౌ మచ్? 1. ఒక్కడికి అంత పెద్ద అవుతుందా? అది కుడుము అనుకుంటావా, గుండ్రాయి అనుకున్నావా? చాలు. నువ్వు సీరే వంట చేసి చాలు, ఓవరాక్షన్ చేయకు. పెద్ద చేసి నన్ను అందరూ ఎరవాలి. ఇప్పుడు నేనే ఇస్తున్నావు అంచాలు అందరికి చెలవాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ యాక్షన్. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ మనకి కుడుములు ఉండవు. అందుకే ఏమనకూడదు. కుడుములు అయిపోయినంత అంత చూస్తాను. బేసిక్ గా ఇంటి దగ్గర చేస్తే మా మమ్మీ ఏంటి అవి చిక్కుడు గింజలు కాదు, అనప గింజలు చేసి కానీ అల్చందకాయలు కదా, అనుములు. దీనికి తెలియదు కానీ పెద్ద వంట చేసి ఉంటుంది. అనుములు చేస్తారు బేసిక్ కానీ మా దగ్గర అనుములు లేవు. సో వీఆర్ గోయింగ్ విత్ ఇది ఏంటి, బబ్బర్లు. పేరు దగ్గర వంట చేస్తారు మళ్ళీ వచ్చి. సో ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇవి ఉడకపోసుకుంటాం. ఓకే, మంచిగా ఉన్నాయా? తినేయాలా? ఇవి ఎంత బాగుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. చాలా ఇది కాదా? నేను చల్లడం అంటల్లా. వాట్ ఆర్ యు టాకింగ్? ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. వంట చేసేది నువ్వు చేసేటప్పుడు నువ్వు చేయలేదు, నన్ను మధ్యలో పిలవద్దు. ఇది కాదా? మీ అన్నయ్య ఎక్కడ ఓడు తింటాడు, సరేనా? నెట్టు లోపు మనం పిండి జల్లడ పడతాను నేను ఇప్పుడు. వెరీ జల్లడ చిట్టి దగ్గర ఇట్లా పడట్లే ఏంట్రా సౌండ్. నీకు తెలియదు, అన్నకు అన్నీ వచ్చు. జలాసరా ఏంటి అప్పుడు ఇంత ఉడకాయా? ఇవి చిన్న కట్ చేయాలా? డైరెక్ట్ మిక్స్ పట్టినకే కదా, డైరెక్ట్ అయ్యారు కదా.
బాగా ఇట్లా పొడి పొడా కొంచెం కొంచెం. ఓకే, ఉప్పు వేసి పట్టాలా ఉప్పు వేయకుండా పట్టాలా? కుడుములకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమాకులు ఇవి? ఎల్లాకులు, కొత్తిమీర, కరివేపాకు. మనిషి తల్లి అర్థంగా. ఎల్లాకు, కొత్తిమీర, కరివేపాకు. కరెక్టే. ఎస్. ఫుల్ చెమట వస్తుంది. నువ్వు ఉన్న దాంట్లో ఫస్ట్ వంట చేస్తాను, దీనికి ఫ్యాన్ అవసరం లేదు. ఓకే, కుడుములకి కావాల్సిన ఆకులు, ఎల్లాకు. నువ్వు ముందు ఆకులు తిన్నాక పని చేయవు, అర్థమైందా? సగం నువ్వు తిండికే అయిపోతుంది. వంట చేయంటే నాకొద్దు, నువ్వు గడ్డి తిను రేపటి నుంచి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కొత్తిమీర పువ్వు ఇది కొత్తగా వచ్చింది. కొత్తిమీర పువ్వు అయినా కూడా వదలలేదు నాకు. చాలు. వంట అనుకున్నావా పెంట అనుకున్నావా? మొత్తం నింపుతున్నా వేసి. ఇట్స్ ఓకే. ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, దగ్గర వచ్చేసినాయి. పట్టుకో చెక్ చేద్దాం ఎంత ఉడికినాయో. జాగ్రత్త కాలుతో ఎవరు వస్తుంది. ఇట్లా వస్తే ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇంకొక 5% ఉడికితే ఆలు. ఓకే, మిరపకాయలు ప్లస్ ఉప్పు. ఓకే, గుడ్. ధనియాలు వేయరా ఇందులో? వేయరా? ఓకే. ఇంకా కాలేదా ఇది? ఘోరంగా ఘాటు వస్తుందిరా నాయన. కొన్ని వాటర్ వేసి పడితే మంచిగా పేస్ట్ ఎక్కువ అవుతుంది. ఇది ఓపెన్ చేసి చూద్దాం. సూపర్. ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి. సింక్లో వేస్తున్నావా? వేసాయి. ఓకే, అస్సలు కుడుములకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను. కారం, బబ్బర్లు, ఎల్లాకు, కొత్తిమీరాకు, కరివేపాకు, బియ్యం పిండి. నిజమే, ఎప్పుడైనా బియ్యం పిండి ఉడుకుని లేచి వస్తే వస్తుంది, చల్లటి లేచి వస్తే రాదు. వంట రాదు, ఏమి రాదు, కానీ ఓవర్ యాక్షన్ మాత్రం వస్తుంది. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. అప్పుడప్పుడు నేనే హార్డ్గా బిహేవ్ వేసేస్తాను. దీన్నే పిచ్చి అంటారండి, పిచ్చి. ఇట్లా పిచ్చి దాన్ని వేసుకున్నందుకు నాకు ఏమైనా అవార్డు ఇచ్చేది ఉంటే ప్లీజ్ గివ్ మీ సమ్ అవార్డ్ గాయ్స్. ఇట్స్ ఎల్లాకు, కొత్తిమీరాకు, కరివేపాకు. నేను అమ్ముతాను ఇప్పుడు. అమ్ముతాడు కొద్దిరాకు ఒకసారి అమ్ము అంటే ఇట్లా అమ్ముతుంది. ఎవ్వరట్లా రెడ్డి అంటే ఓవర్ రాడు. ఇట్లా ఓకే, దట్ ఇస్ ద రైట్ వే టు అమ్మడం. ఎట్లా అమ్ముతారు అందులో? ఈ కుడుములు పెట్టలోపు మిగిలిన ఆకలన్నీ నువ్వే తట్టున్నావు. ఇంత హెయిరే లేదు, ఇంకా హెయిర్కి మంచిది ఏది వస్తుంది. ఒక్కసారి ఓకే సబ్స్క్రైబర్స్ కోసం 5,000 మంది ఉన్నారు. ఒక్కటే వస్తుంది. ఇది ఈ జడ కోసం ఎండిపోయిన గేదె తూకంత ఉంది ఇది. ఫస్ట్ ఆకులు వేయాలి. ఫస్ట్ ఆకులు వేయాలా? అవునా, నైస్. కరివేపాకు అంత వేయడమా? అంత వేద్దామా? కొంచెం అంత వేయచ్చు కదా. ఓకే, వెరీ గుడ్. సాల్ట్. ఓకే, గుడ్.
అయిపోయి దానికి సా వచ్చింది. కలిపింగ్స్ మంచి స్మెల్ వస్తుంది ఇంటి దగ్గర మమ్మీ వేసినట్టు. ఇది ఒక దాంట్లో కలుస్తలేదు. ఇది హలో ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆల్రెడీ నేను కలిపింది. లేదు కండ చూస్తుంది ఎలా ఉందో, కండలే లేదు ఇక్కడ. అమ్మా కొన్ని 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 లేకుంటే మళ్ళీ నీ ముఖంలా అవుతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అమ్మాయ ఫైనల్ దీనికి ఒక షేప్ వచ్చింది. సీ లుకింగ్ లిటిల్ బిట్ గుడ్. కొంచెం లైట్ ఎక్కువ అయ్యి కలర్ కనిపిస్తలేదు కానీ మంచిగా ఉంది. ఓకే గుడ్, బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. ఎలా ఉంది? ఉంది కదా. ఓకే కొంచెం మరీ 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 ఫేస్ లాగా ఏం లేదు, కొంచెం బాగానే ఉంది. ఇదే కదా ఇంతే కదా చేసేది. మంచిగా వచ్చింది అని చెప్పి ఇట్లా పిండి తీసుకొని, ఓకే ఇట్లా పిండి తీసుకొని ఇట్లా ఇట్లా షేప్స్ చేయాలి. ఇష్టం బాగా దొడ్డు వేయాలి, చిన్న వేయాలి. బాగా దొడ్డు వేస్తే ఉడుకుతాయా? వెరీ గుడ్, లైక్ దిస్ షేప్ చాలా బాగుంది. ఇది గుండకాయ ఇంకా చేస్తుందయా సోకులు పడి చూపి సేపు చచ్చిపోయింది. నువ్వు ఆల్రెడీ ఇప్పటికి 4 సార్లు ఉరిగినావు. ఇప్పుడే నేను హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ చేయించుకొచ్చుకోవాలి. నాకు రేబీస్ వస్తే ఫస్ట్ దీంట్లో గంజులో కొన్ని వాటర్. వెరీ గుడ్. ఏమాకులు? మోత్కాకులు. బేసికల్గా మాకు ఇంటి దగ్గర అయితే వరిగడ్డ వేసి పెడతారు, బట్ హైదరాబాద్ మాకు వరిగడ్డి లేదు. సో లేకుంటే ఇస్తరాకు వేస్తారనమాట, ఇట్లాంటి ఆకులతో వేసిన ఇస్తరాకు. అందుకే మాకు ఈ ఆకులే ఉంది, ఆకులే వేస్తాం. అందరూ పెట్టాలి అంతే కదా. వెరీ గుడ్. దాన్ని పొయ్యి మీద పెట్టేసినమాట, ఏమంటుంది అని స్టవ్ మీద పెట్టేసినమాట. ఒక 5-6 మినిట్స్గా 5 to 6 మినిట్స్కి ఊకే ఓపెన్ చేసుకుంటూ వేస్తే మాడిపోతే ఓకే. మాడకుండా చూసుకోవాలన్నమాట. మాడకుండా ఓకే, మాడిపోతే ఏం చేయలేము, మూసుకొని తినాలంతే. జస్ట్ దాన్ని మాడకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇది అయ్యేదాకా కాలు కూడా నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తానండి. జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఓకే. నీకెవరైనా నువ్వు అందంగా ఉండవు అని చెప్పిరా? యువర్ థింకింగ్ చెప్పిరా? అట్లాంటివి అన్ని చాలా మంది చెప్తారు, అబద్ధాలు అస్సలు నమ్మకు. ఎన్ని 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 దారుణాలు సార్. ఇది మళ్ళీ అడుగుతున్నా, బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. నీకెవరైనా నువ్వు బాగుండవు అని చెప్పిర్రా? చెప్పిర్రా? వన్స్ అగైన్ చెప్పలేదు కదా, ఎందుకంటే చెప్పరు. నువ్వు ఉంటే చెప్తుండే, లేకపోతే ఎందుకు చెప్తుంటే.
అన్నయ్య అడుగు చెప్పు. నాకా అయింది, నాకు 2-3 బ్రేకప్స్ అయినాయి. బట్ మంచి మంచి ఉందని వదిలేసి నేను ఇంటి చేసుకున్నాను అంతే. అప్పలమ్మ అని ఒక ఆమె ఉండేది, చాలా బాగుండేది, మార్కెట్లో కూరగాయలు అమ్మేది. బట్ నేను చేసుకోలేదు. ఇంకొక ఆమె మాకు బోల్గమనికి వస్తుండే, ఆమె కూడా బాగుండేది, పేరు పోచ్ మమ్మీ, పోచమ్మ. బట్ ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. అన్లక్కీ గర్ల్. ఎస్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎస్, ఫైనలీ డన్. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. నన్నేం చూస్తున్నావు బే గాఢ చూడు. మంచి స్మెల్ అయితే వస్తుంది. తింటున్నాను, దేవుడి మీద భారం వేసి తింటున్నాను. ఆల్సో చాలా బాగుంది. బాయ్, టాటా, బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్.